అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను వేస్ట్ బాక్సెస్ ఉంటాయి కదా, ప్లాస్టిక్వి ఇంట్లో. అంటే మనం ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే బాక్సెస్లో ఫుడ్ ఇస్తారు కదా, ఆ ఫుడ్ బాక్సెస్ అనవసరంగా పడేయకుండా ఈ విధంగా మనం అందంగా ఇంట్లోనే మన చేతులతోనే డిజైన్ చేసి ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. అంత బాగా తయారు చేసుకోవచ్చు జ్యువెలరీ బాక్స్ అయితే. నాకున్న చిన్న చిన్న ఐడియాస్ని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ వీడియో అయితే వాచ్ చేస్తూ ఉండండి. ఇంట్లో మనకి వేస్ట్ క్లాత్స్ ఉంటాయి కదా, నేనైతే దీవాన్ది పాతవి పిల్లో కవర్ ఉందన్నమాట. ఆ పిల్లో కవర్తో అయితే నేను ఇక్కడ జ్యువెలరీ బాక్స్ని తయారు చేయబోతున్నాను. ముందుగా నేను పిల్లో కవర్ని కట్ చేసి సైడ్న ఉన్న వైట్ పార్ట్స్ ఉంటాయి అవి తీసేసాను. ఇప్పుడు బాడీ పార్ట్తోనే ఇక్కడ నేను జ్యువెలరీ బాక్స్ని తయారు చేస్తున్నాను అనమాట. చూసారు కదా, బాడీ పార్ట్లోని సగం ముక్క, అంటే మనం ఏ బాక్స్తో అయితే తయారు చేద్దాం అనుకున్నా ఆ బాక్స్ని మెజర్మెంట్గా తీసుకొని ఆ పార్ట్ని కట్ చేయాలి, క్లాత్ని. ఓకేనా? అంటే బాక్స్ని ముందుగా అక్కడ పెట్టి రౌండ్గా చుట్టి క్లాత్ ఎంత సరిపోతుందో దాన్ని బట్టి దాన్ని కట్ చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు కట్ చేసుకునే దాన్ని దీనికి పేస్ట్ చేసుకోవాలి కదా. సో ఇక్కడ నేను ఫెవికాల్ని ఆ బార్డర్ అంతా కూడా ఫెవికాల్ అప్లై చేశాను. మీ దగ్గర ఏదైనా గ్లూ అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్నాక మిగతా ఎక్స్ట్రా క్లాత్ని అయితే సిజర్స్తో రిమూవ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని నీట్గా సెక్యూర్ చేసుకోవాలన్నమాట క్లాత్ని. ఈ విధంగా సెక్యూర్ చేసుకుంటున్నాను గ్లూతో. ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా కిందన, దాన్ని మనం బేస్కి అతికించుకోవాలి గ్లూ హెల్ప్తో. ఈ విధంగా గ్లూని బేస్ అంతా కూడా అప్లై చేసుకొని ఆ క్లాత్ అంతా కూడా దానిపైన స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాక్స్ లోపల అడుగు భాగంకి ఇక్కడ నేను ఓల్డ్ బుక్ కవర్స్ ఉంటాయి కదా, వాటితో నేను బేస్ని మెజర్మెంట్ తీసుకొని దాన్ని కూడా క్లాత్తో కవర్ చేసుకున్నాను. లోపల అడుగు భాగాన్ని ఏ విధంగా తయారు చేసామో అలాగే బయట అడుగు భాగాన్ని కూడా అదే విధంగా తయారు చేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అడుగు భాగాన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను నేను అయిపోయిన ఫెవిక్రిల్ పెయింట్ బాటిల్ ఉంటుంది కదా, దానిపైన ఉన్న క్యాప్ని ఇక్కడ నేను లిడ్ హోల్డర్ కింద వాడొచ్చని ఉంచుకున్నాను. దానికన్నా ముందుగా ఇక్కడ నేను బేస్ తాలూకా షేప్ తీస్తున్నాను. ముందు తీసుకున్నాం కదా అడుగు భాగానికి కింద భాగానికి, అదే విధంగా లిడ్ కోసం కూడా, అంటే ఇక్కడ లిడ్ ఉంది కదా దానిపైన కూడా పేస్ట్ చేయడానికి ఒక బుక్ కవర్ ఉంటుంది కదా, బుక్ కవర్ని ఈ విధంగా సైజ్ తీసుకొని దానిపైన వైట్ క్లాత్, అంటే నా పిల్లో కవర్కి వైట్ పార్ట్ని రిమూవ్ చేశాను కదా, ఆ వైట్ పార్ట్ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట. ముందు మనం ఆ బాక్స్ తాలూకా ఇన్నర్ పార్ట్ అలాగే బేస్ పార్ట్ చేస్తాం కదా, అదే విధంగా లిడ్కి కూడా పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ బాక్స్ తాలూకా
బాడీ పార్ట్కి మనం ఏ క్లాత్ వాడామో అదే క్లాత్ని ఇక్కడ నేను క్యాప్కి యూజ్ చేస్తాను. అప్పుడే అది మ్యాచ్ అవుతుంది కదా, అందువలన మీరు మీ చాయిస్ బట్టి ఏ క్లాత్తో అయినా మీరు తయారు చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా నేను క్యాప్ని క్లాత్తో సెక్యూర్ చేశాను. ఇప్పుడు దాన్ని క్యాప్ పైన ఈ క్యాప్ తయారు చేసాం కదా, దాన్ని లిడ్ పైన పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు లేస్ని అతికించుకుంటున్నాను అంచుల్లో. ఈ విధంగా అయితే నేను లేస్ని కిందన పైన లిడ్ తాలూకా క్యాప్ ఉంది కదా, హోల్డర్, దానికి కూడా డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న కొన్ని ఐటమ్స్ అంటే కుందన్స్, ఆర్టిఫిషియల్ మిర్రర్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ మిర్రర్స్ అంటాం, అవి ప్లాస్టిక్ ఆకులు, ఇలాంటి వాటితో నేను నీట్గా డిజైన్ చేసుకుంటున్నాను. చూస్తూ ఉండండి. నేను ఒక సన్నని తాడులాగా, అంటే దాన్ని సన్నంగా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. దీనికి ఇప్పుడు ఫెవికాల్ని లేకపోతే ఏదైనా గ్లూతో దీన్ని మొత్తాన్ని కూడా ఒక తాడులాగా చుట్టుకోవాలన్నమాట. చుట్టుకున్నాక ఇప్పుడు మూత ఉంది కదా, లిడ్, దానిపైన దీన్ని బార్డర్లో పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బార్డర్లో గ్లూ సహాయంతో దీన్ని చుట్టి పేస్ట్ చేయాలి. ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింట్ ఆరెంజ్ కలర్ తీసుకొని బ్రష్ సహాయంతో ఈ విధంగా నేను డిజైన్ చేసుకుంటున్నాను. లిడ్ అనేది కొంచెం హెవీగా వర్క్ చేసుకుంటేనే జ్యువెలరీ బాక్స్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆరెంజ్ కలర్తో పెయింట్ చేసుకున్నాక ఇప్పుడు గ్రీన్ కలర్తో కూడా అదే విధంగా డిజైన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెడ్ కలర్ పెయింట్ని ఈ విధంగా డిజైన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పెయింట్తో అయితే ఈ విధంగా డిజైన్ చేయడం పూర్తయింది. ఇప్పుడు బాడీ పైన అతికించిన ప్లాస్టిక్ లిప్స్ ఉన్నాయి కదా, వాటిని క్యాప్కి అటు ఇటు అతికించుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను గ్రీన్ కలర్ చిన్న చిన్న కుందన్స్ని. ఇవి నేను ఆరెంజ్ అండ్ గ్రీన్ ఫ్యాబ్రిక్ పెయింట్తో డిజైన్ చేసాం కదా, సో ఆరెంజ్కి గ్రీన్కి మధ్యలో పెయింట్ చేయాలని సైడ్ నుంచుకున్నాను. ముందుగా నేను ఈ క్యాప్ పైన డిజైన్ చేసుకుంటున్నాను.
పింక్ కలర్ పెద్ద కుందన్ ఉంటుంది కదా, దాన్ని మధ్యలో పెట్టుకొని చుట్టూ కొన్ని పింక్ కుందన్స్ అలాగే కొన్ని మిర్రర్స్తో డిజైన్ చేసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ పెయింట్ డిజైన్ చేసాం కదా, ఆరెంజ్ అండ్ గ్రీన్, దాని మధ్యలో ఇందాక నేను చూపించిన చిన్న చిన్న గ్రీన్ కలర్ కుందన్స్ని పేస్ట్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా బాక్స్ తాలూకా బాడీ పార్ట్ పైన కూడా నేను పింక్ కలర్ కుందన్స్తో డెకరేట్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళంటే ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.